నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగదరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. సార్, కరణంలో భాగంగా 4వ కరణం తత్వం ఎలా ఉంటుంది? ఆ కరణాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? గరజీకరణం తర్వాత కరణం. ఈ గరజీకరణానికి గ్రహము చంద్రుడు, దేవత విఘ్నేశ్వరుడు, జంతువు ఏనుగు. ఈ కరణంలో పుడితే వీళ్ళు విఘ్నేశ్వర ఆరాధన విశేషంగా చేయాలి. విఘ్నేశ్వరుడు అందుబాటులోనే ఉంటాడు. ఆయన అందుబాటులో ఆయన ప్రార్థన లేనిది ఏది కాదు. కాబట్టి వినాయకుడి యొక్క స్వరూపమే ఏనుగు స్వరూపము. ఏనుగు యొక్క ఆశీర్వాదం వీళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. ఎక్కడ పోయినా ఏనుగు కనిపిస్తే పరుతుకు వెళ్ళి దానికి అరటి పండ్లో చెరుకు గళ్ళ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఏనుగు తొండంతో నీళ్లు మొహాన్ని చల్లించుకుంటే చాలా మంచిది. ఏనుగును చూడ ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. వినాయకుడి ఆలయం పైన జెండాలు కట్టచ్చు. గరజీకరణలో జన్మించిన వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఫుడ్ అంటే బాగా ఇష్టపడతారు. విఘ్నేశ్వరుడు కాబట్టి ఎంత నిదానంగా ఉంటున్నారో అంత వేగంగా ఉంటారు. ఏనుగు నిదానంగానే కదా ఉంటుంది, ఎక్కువ తింటుంది. ఏనుగు తింటానే ఉంటుంది దాని జీవితంలో. అందుకే ఏనుగు తోటలో పడిందంటే ధ్వంసం అయిపోతుంది, భయంకరంగా తినేస్తుంది. ఆ అరటి తోటలు, గిరిటి తోటలు ధ్వంసం అవుతాయి. వీళ్ళు కూడా ఆ విధంగా బాగా తింటారు. అదేవిధంగా ఓపిక ఉంటుంది, వేగము ఉంటుంది, తీక్షణమైన చూపు ఉంటుంది. ఏనుగు అంత పెద్ద ఏనుగుకి కండ్లు మాత్రం ఇంతే ఉంటాయి. వీళ్ళ కండ్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి. చిన్న కండ్లు ఉండేవాళ్ళు గరజీకరణలో జన్మించారని చెప్పొచ్చు. వినాయక చవితి వచ్చిందంటే వీళ్ళు 10 చోట్ల, కనీసం 10 చోట్ల 11 చోట్ల 5-5 కేజీల బియ్యం తీయిస్తే మంచిది. ఆడ ప్రసాదం వండి నైవేద్యం వేసి అందరూ చిన్న చిన్న కప్పులు తింటారు. వీళ్ళు ఇంకా కరణం డెవలప్ అయిపోతుంది. వీళ్ళే విగ్రహం పెట్టి చేసేదానికన్నా ఒక 10 విగ్రహాల కాడ వీళ్ళు నైవేద్యాలకైనటువంటి మెటీరియల్స్ తీస్తే చాలా మంచిది. ఇప్పుడు పెండ్లి మండపాలు ఉంటాయి, అక్కడ ఏనుగు బొమ్మలు పెద్ద పెద్ద పెడతారు షోకి. అట్లాంటి చోట్ల కూడా ఎక్కువ వీళ్ళు ఫోటోలు తీసుకుంటారు. ఏనుగు చూస్తే ఫోటో తీసుకుంటారు. వీళ్ళు తెలియకుండా ఏనుగు పక్కన ఫోటో తీసుకుంటారు. పులి ఉంటే పోరు, కనెక్ట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు చంద్రుడు ఈ కరణ గ్రహం కాబట్టి వైట్ కలర్ దుస్తులు పనికొస్తాయి. చంద్ర సంబంధమైన ఆహారాలు, ఫుడ్ కదా ఎక్కువ ఇష్టపడతాడు వినాయకుడు. చంద్రుడు అంటే రైసే కదా, ఫుడ్డే కదా. కాబట్టి ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారాలు, ట్రావెల్స్, చంద్రుడు వేగంగా ప్రయాణిస్తాడు, ట్రావెల్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంకా వీళ్ళు జల సంబంధమైన వ్యాపారాలు చేయొచ్చు. జల సంబంధమైన వ్యాపారాలు అంటే మనకు మినరల్ వాటరు, ఇంకా ఆక్వా కల్చర్ చేయొచ్చు, చెరువులు వేలం ఎత్తుకోవచ్చు, కొబ్బరి తోటలు లీజు తీసుకోవచ్చు, వాటర్ ట్యాంకర్లు నడిపించుకుంటూ 4 ట్యాంకర్లు 4 ఏళ్ళ తిరుగుతూ ఉంటే బాగా డబ్బులు వస్తుంది. అదేవిధంగా వీళ్ళు బోర్వెల్స్ పెట్టుకోవచ్చు. బోర్వెల్స్ అంటే వాటర్ సంబంధించింది, వ్యవసాయానికి సంబంధించింది. వ్యవసాయం చేస్తేనే ఫుడ్ వచ్చేది. ఇవన్నీ ఈ కారకత్వాలని వీళ్ళకు బాగా పనికొస్తాయి. చంద్రబాబు, చంద్రప్రకాష్, చంద్రమహేష్, చంద్రకాంత్, చంద్రమతి, చంద్రముఖి, ఇట్లా చంద్ర పేరుతో ఉన్నవి, వినాయకుడి పేరుతో ఉన్నటువంటి పేర్లు ఉన్న వాళ్ళు వీళ్ళకి బాగుంటారు. అంటే వీళ్ళు ఎక్కువగా ఫుడ్కు ప్రాధాన్యత ఇస్తారు, వీళ్ళ యొక్క అందానికి ప్రాధాన్యత ఇస్తారు. చంద్రుడు అందమైన గ్రహం కాబట్టి ఎంతో నిదానంగా ఉంటారు, ఎంతో వేగంగానే ఉంటారు. వినాయకుడు ఆయన వేగంగా నడవడు, కానీ అన్ని విఘ్నాలు తొలగిస్తాడు. ఆయన విఘ్నాలు తొలగిస్తాడు వేగంగా. అందుకే వేగము ఉంటుంది, ఆలస్యము, నిదానము, ప్రధానం అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ కరణం ఉన్న రోజు వీళ్ళు వినాయకుడి ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయలతో మాల వేయాలి. చిన్న చిన్న కొబ్బరికాయలు పీచువలు చేసినవి, గంధం కుంకుమ పెట్టి 5, 7, 9 బేస్ సంఖ్యలో ఒక మాల ఆయన మెడలో వేసి ఆరాధించుకోవాలి. మళ్ళీ ఆ మాల ఎవరైనా తీసుకొని మన సంబంధం లేదు. గరజీకరణం రోజు ఇంకొకసారి గరజీకరణం వస్తే అరటి పండ్లతో మాల వేయాలి. ఇంకొక రోజు గరజీకరణం వస్తే చెరుకు పిచ్చలతో మాల వేయాలి. ఇంకో రోజు కరణం వస్తే గరిక కుచ్చులు కడతారు, చిన్న చిన్న కుచ్చులు, ఒక 21 కుచ్చులు కట్టి ఆ మాల వేయాలి. నైవేద్యాలే మాలగా వేసి ఆరాధించాలి. చిన్నపిల్లడు చాక్లెట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడా? అదే వానికి చాక్లెట్లో ఒక మాల చేసి వాని మెడలో వేస్తే ఇంకా హ్యాపీ. అంతే. ఆయన నైవేద్యపుడు కాబట్టి నైవేద్యాలే మాలగా వేయాలి. అద్భుతంగా ఉంటుంది. ఇలా ఆరాధించుకోవడం వల్ల వీళ్ళకి కాని పని అంటూ ఉండదు. చంద్రుడు బలం బాగుండాలి. ఇంకా గరజీకరణం వల్ల చెప్పాలంటే ఆదిదేవుడు విఘ్నేశ్వరుడే కాబట్టి వీళ్ళని ముందు పెట్టుకుని ఏం పని చేసినామనుకో వీళ్ళు హ్యాపీగా వీళ్ళని కృషి చేస్తే అన్ని పనులు జరుగుతాయి. నీ చేత్తో కొబ్బరికాయ కొట్టు, నీ చేత్తో ముందు బోని చెయ్యి అని మొదటి ప్రాధాన్యత వీళ్ళకి ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ పనులు పోతూ ఉంటాయి. ప్రారంభోత్సవాలు వీళ్ళ అంటే వినాయకుడు ప్రారంభం ఏ కార్యానికైనా.
గరజకరణ వాళ్ళతో కానీ ఏదైనా చేయించుకుంటే అది బాగుంటుందని అర్థం. చక్కగా ఇది గరజకరణ వాళ్ళకి సంబంధించిన విషయం. ఓకే సార్.